రంగంలోకి ఈడీ అంట. వై వైవి సుబ్బారెడ్డి తనయుడికి నోటీసులు వచ్చినాయట. కాకినాడ పోర్టు కేసులో మరో మలుపు. మనీ లాండరింగ్‌పై ప్రాథమికంగా నిర్ధారణ. జగన్ హయాంలో చేతులు మారిన వాటాలు బెదిరించి భయపెట్టి కొట్టేశారని ఫిర్యాదు. విక్రాంత్ రెడ్డి, సాయి రెడ్డి తదితరులపై ఇప్పటికే సిఐడి కేసు నమోదు. పోర్టులో సోదాల్లో కీలక ఫైళ్లు స్వాధీనం. వైవి సుబ్బారెడ్డి కొడుకట విక్రాంత్ రెడ్డి. ఆయన బెదిరించి బలవంతంగా గుంజుకుండని ఈడీ రంగంలోకి దిగుతుందట. ఆంధ్రజ్యోతి పేపర్ అత్యుత్సాహంగా రాద్దు వార్తలు. అసలు జనం గురించి వార్తలు రాయట్లే. అసలు ఎవడో రంగంలోకి దిగనోళ్ళ గురించి రంగంలో దిగిందని ఈడీ చెప్పేది నీకు. ఓ దిగితే దిగింది. దానికేదో పెద్ద భూమి బద్దలైందో అద్భుతం అది. అసలు జనాలకు ఉపయోగం లేని వార్తలు రాద్ది. ఇది 2 రోజులు రాత్రి, మూడో రోజు నుంచి దీని గురించి ఉండదు ఇక. మనం ఎన్ని చూడలే అట్లా. సెకీ ఒప్పందం పైన టావులు వార్తలు రాశారు. ఆ సెకీ ఒప్పందం రద్దు అయింది, రద్దు కావాలని అడిగారు ఆంధ్రజ్యోతి. 2,00,000 కోట్ల భారం పడుతుందని. చంద్రబాబు నాయుడు కనీసం మొహం కూడా చూడలే. మీరేంద్ర నాయన రద్దు అంటారు, అది రద్దు చేసేది కాదు, అద్భుతమైన స్కీమ్ అని ఆయన అంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఈ విక్రాంత్ రెడ్డి అట, నిన్న మొన్నటిదాకా ఎవరు సజ్జల భార్గవ రెడ్డి అట, ఇంకొక ఆయన వ్యక్తులపైన వార్తలు రాస్తాను కానీ వ్యవస్థ పైన వార్తలు రాయడం మర్చిపోయింది ఆంధ్రజ్యోతి. వ్యక్తులు ఆయన ఎవరి మీద అయితే విషయం చెప్పాలనుకుండా ఆ వ్యక్తులపైనే వార్తలు రాస్తుండ్రు. ఈ వ్యవస్థలో ఉన్న ప్రజల గురించి వార్తలు రాయటం మర్చిపోయిండు. ఇక పిండిడే పిండుడు.